ఎంతగా బిడియపడుతోందో ఈ రోజున చాలా స్పష్టంగా మీ అందరి సమక్షాన తేటతెల్లమైంది. గత 5 రోజులుగా చంద్రబాబు గారి ప్రభుత్వం, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆయన పార్టీ నాయకులు, ఆయన కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద నీలాప నిందలు వేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేయటం కోసమని గత టీటీడీ పాలక మండళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారి అమృతతుల్యమైనటువంటి అన్నప్రసాదాలు లడ్డూలలో కళంకితం చేశామని కలుషిత రాజకీయ తెరకు వాళ్ళు పూనుకున్నారు. ఎంత దారుణమంటే కోట్లాది మంది అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో మాకు లడ్డు కించిత్తు దొరికితే చాలు, స్వామివారే మమ్మల్ని ఆశీర్వదించినట్టే అని భావించేటువంటి ఆ లడ్డు ప్రసాదం మీద అభాండం మోపటం ద్వారా మనకు రాజకీయ ప్రాబల్యము లబ్ధి చాలా పెరిగిపోతాయి అని చంద్రబాబు గారి ప్రభుత్వం కుట్ర చేసి మేము లడ్డు తయారీలో, అన్నప్రసాదాల తయారీలో నెయ్యిని వాడకుండా జంతు కొవ్వును వాడాము అని ప్రచారం చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకందరికీ కూడా చాలా బలంగా మా మీద ఈ నిందను మోపి వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవటానికి బలమైన విషప్రయోగమే చేశారు. కానీ వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మేము తప్పు చేసి ఉంటే, మీ ఆరోపణలు నిజమైతే, దేవదేవా మేము మా కుటుంబము సర్వనాశనమైపోయి రక్తం కక్కుకొని మరణించాలా అని, మేము ఏ తప్పు చేయలేదు, ఆ దేవదేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నామోనని ప్రమాణం చేయటానికి స్వామివారి పుష్కరిణిలో మునిగి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ క్షేత్రంలో అఖిలాండం ముందు నిలబడి నీటితో నిప్పుతో పంచభూతాల సాక్షిగా ఏ తప్పు చేయలేదు, చేస్తే ఆయన విధించేటువంటి శిక్ష అత్యంత దారుణంగా ఉండాలి అని స్వామివారిని శపించమని, శాసించమని ఆ దేవదేవుని పాద పద్మాలకు నమస్కరించి ప్రమాణం చేస్తే భయపడిపోయినటువంటి ప్రభుత్వం నేను రాజకీయ ప్రసంగాలు చేస్తున్నానని, నా జీవితంలో నేను ఇప్పటి వరకు కొండ మీద ఒక్క రోజు కూడా రాజకీయపు మాట మాట్లాడనే లేదు. మాట్లాడి ఉంటే ఏ పాత్రికేయ మిత్రుడైనా దాన్ని వెలికి తీస్తే సమాధానం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా, తల దించుకుంటాను కూడా. అలాంటి నేను ప్రమాణం చేయటానికి వెళితే అత్యంత పాశవికంగా నన్ను దేవదేవుని అఖిలాండం నుంచి కర్పూరం వెలిగించినటువంటి ఆ శుభ సమయాన కర్పూరాన్ని కూడా తోసిపారేసి నన్ను లాగి అవమానపరచటం అన్నది చంద్రబాబు ప్రభుత్వం యొక్క భయాన్ని తెలియజేస్తున్నదే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు. చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నా, కొండ మీదంటే సరే ఆపినారు, తోసేసినారు అనుకుంటే ఆడి నుంచి కిందికి వచ్చి మా ఇంటికి వస్తూ ఉంటే దారిలో గరుడ విగ్రహం దగ్గర ఆడ కూడా ఒక 50 మంది పోలీసు వాళ్ళను పెట్టి మీడియా వాళ్ళు ఉంటే నేను ఆగిన, ఇక్కడ మాట్లాడడానికి లేదు, చాలా సెన్సిటివ్ అనేసి అక్కడి నుంచి కూడా మమ్మల్ని నెట్టేసినారు. సరే, మాకు ప్రతిపక్షము కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు.
ఇలాంటి చర్యలు కొత్త కావు. కానీ తప్పు చెయ్యకుండా ఆరోపణలు వేస్తే అంగీకరించటానికి సిద్ధంగా లేం. అందుకే నిన్న మొన్న ప్రతిరోజు కూడా మా నాయకుడి దగ్గర నుంచి మా వరకు అందరము కూడా సిబిఐ చేత విచారణ చేయించండి, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి, నిజాలు నిగ్గు తేల్చండి, మేము తప్పు చేయలేదు, తప్పు చేసింది మీరు భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు అనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సరే, మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసి మీకు కావలసినటువంటి వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము, పంది కొవ్వు, చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాట్ వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు. మేము సిద్ధం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే. అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తం అంతా కూడా ఆడ నెయ్యికి బదులుగా పంది కొవ్వు, చేపల నూనె కలిపినారు, జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబు గారు. ఇదే మీ నిజాయితీ? మీరు నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి. మేము మళ్ళీ చెప్తున్నాం, మొన్న మీ ఈఓ శ్యామలరావు గారు జూలై నెలలో ఇచ్చినటువంటి ప్రకటన, ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టరు మా హయాములో ఆయనకు టెండర్ పొందిన తన మొట్టమొదటి ట్యాంకర్ మీ హయాములోనే బయటికి వచ్చింది. మీరు దాన్ని అలో చేశారు. 2 ట్యాంకర్లు అలో చేసిన తర్వాత 3వ ట్యాంకర్ను మీరు టెస్టుకు పంపితే ఈ రిపోర్టు వచ్చింది, ఎడిబుల్ ఆయిల్ కలిపారు అని మీరే ప్రకటించి, చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతు కొవ్వు వాడినారు అని చెప్పిన తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు గారు చంద్రబాబు ఏదైతే చెప్పాడో దానికి తందానా అని చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే దేనికి ఇది పోతున్నది అని చాలా బాధ కలుగుతుంది. దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఆలయ శుద్ధి చేయమని చెప్పటం, దానికి శ్యామలరావు మొత్తం అందరి అధికారులని, ఆగమశాస్త్ర పండితులని, ప్రధాన అర్చకుల చేత మీటింగ్ పెట్టి ఈ రోజున ఒక యాగం జరపటం, దాదాపు నెల రోజులు కూడా కాల. నిజమైతే పవిత్రోత్సవాలు ఎందుకు జరుగుతాయి శ్యామలరావు గారు? ఆ మాత్రం మీరు తెలియకుండా ఈవోగా ఎందుకు వచ్చినట్టు నాకు అర్థం కావటంలే. పవిత్రోత్సవాలు పొరపాటునైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అవి మా తప్పుగా మన్నించమని వేడుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అవి ఆ పవిత్రోత్సవాలు జరుపుతారు. మళ్ళీ మీరు చంద్రబాబు చెప్పినాడని చెప్పి ఈ సంప్రోక్షణ చేద్దామా, శుద్ధి కార్యక్రమం చేద్దామా, శుద్ధి కార్యక్రమం అని చంద్రబాబు చెప్పగానే ఆ కోయిల ఆళ్వార్ తిరుమంజనానికి కూడా రెడీ అయిపోయినారు వీళ్ళు. ఇంకేం మాట్లాడాలి? సంవత్సరానికి 4 సార్లు జరిగేటువంటి అత్యంత పవిత్రమైన కోయిల ఆళ్వార్ తిరుమంజనం కూడా దాన్నే శుద్ధి అనేది, దానికి కూడా ఏ రూపంలో జరపాలా అంటే పాపము మా ప్రధాన అర్చక స్వాములు, ఆగమ పండితులు అంగీకరించినట్టు లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే దానికి కూడా సిద్ధపడి ఉండేవాళ్ళు. ఎందుకు? మా మీద నిందలు మోపి ఆ నిందను రుజువు చేయటం కోసమని రుజువులు దొరకవు కాబట్టి ఈ రకంగా
సెంటిమెంట్ ఉపయోగించి ఆలయ శుద్ధి చేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసేశాము అని చెప్పి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం. శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు, చంద్రబాబు నాలుకని. అది శుద్ధి కావాలా? ఇంతటి అబద్ధాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాలుక శుద్ధి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఆయన ఏ ప్రార్థనలు చేస్తారో, ఏ యాగాలు చేస్తారో చేసి మీ ప్రత్యర్థుల్ని మా మీద దాడి చేయడానికి మీకు 1,00,000 వేదికలు ఉన్నాయి. ఒకటుందా? మీకేం తెలియందా? మీరు మీ గత చరిత్ర అంతా కూడా రక్తసిక్తమైనటువంటి చరిత్ర. దేనికైనా తెగనాడేటువంటి గతం మీది. మీ ప్రత్యర్థుల ప్రాణాలు తీయటానికి కూడా వెనుకంజ వేయనటువంటి సాహసవంతులు మీరు. అది చరిత్ర, మీ గతాన్ని తెలియజెప్పినటువంటిది. అవన్నింటినీ కూడా మీరు చాలా అలవోకగా వాడేటువంటి వ్యక్తులు. వాటితో పాటు అదనంగా వెంకటేశ్వర స్వామిని వాడటం ఏంది మహానుభావ? చంద్రబాబు గారు చాలా అపచారం చేశారు, చాలా తప్పు చేశారు, చాలా ఘోరం చేశారు. మళ్ళీ చెప్తున్నాం, మేము తప్పు చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే ఆయన చేత నియమించబడ్డటువంటి మేము పాలక మండలి అధ్యక్షులుగా నేను కానీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పు చేసి ఉండినా, ఇంత ఘోర అపచారం చేసి ఉంటే మేము సర్వనాశనం అయిపోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఈరోజు స్వామివారి ప్రాంగణం ముందు అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా. మళ్ళీ చెబుతున్నా, దానికి సిద్ధంగా ఉన్నాము. మీ సిట్టు స్టాండుల్ని కాకుండా సిబిఐ చేతనో సిట్టింగ్ జడ్జి చేతనో విచారణ జరిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా తప్పిదం చేస్తున్నారు. నేను మొత్తం హిందువుల ఆరాధ్యదైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు భగవంతుడే చూస్తూ ఉంటాడు, ఇలాంటి వాళ్ళనందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు, భగవంతుడి ఆన లేకపోతే ఏమీ జరగదు కొండ మీద అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ తైనాతీలకు ఆ వెంకటేశ్వర స్వామి చలువ వలన, ఆయన యొక్క చరణామృతాల స్పర్శ వలన 91 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు ఆ దేవదేవుని ఆలయ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి నాకు ఒక్కడికే. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన దీవెన, ఆయన ఆశీస్సు లేకపోయి ఉంటే నేను అయ్యి ఉండేవాడిని కానే కాదు. నా మీద గతంలో కూడా మీరు అనేక రకాలైనటువంటి అభాండాలు వేసి అనేకంగా తిట్లు తిట్టినా, ఇలాంటి దుర్మార్గులను చేసినారు అని నిందలు మోపిన తర్వాత కూడా ఆ దేవదేవుడు మళ్ళీ నాకు 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యునిగా, ఆఖరి సంవత్సరం పాలక మండలి అధ్యక్షునిగా నియమించినాడు. అంటే ఆయన దయ వలన అయినాను, ఆయన కరుణ వలనే అయినాను, ఆయన భక్తుడును కాబట్టే అయినాను. మీరంటున్నట్టుగా నేనేదో క్రిస్టియన్ను కాదు, మీరంటున్నట్టుగా నేను నాస్తికుణ్ణి కాదు. అవి 2 అయినా కూడా నేను ఒకవేళ మీరంటున్నటువంటి ఆరోపణలు అవి 2 నిజమని తేలినా నేను దేవదేవుని ముందర ఏ ప్రమాణం అయితే చేశానో దానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అదే ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. చాలా తప్పిదం చేస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయ అన్నప్రసాదాలలో, లడ్డూలలో మా వలన ఏ రకమైనటువంటి కళంకితము జరగలేదు.
ఏ విచారణకైనా మేము సిద్ధమని మరొక్క మారు తెలియజేస్తూ సెలవు. వ్యక్తిగతంగా మీ గురించి కూడా మీపై కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వ్యక్తిగత అంశాలు. అదే కదా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి నైజమే అది. వ్యక్తిగతంగా నా కూతురు పెళ్లిని నేను, మీ అందరూ కూడా సాక్ష్యమే, మీ అందరి దాదాపు 60,000 మంది నా కూతురు వివాహానికి వచ్చినారు. సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిపినాం. దానికి కుర్తాళం పీఠాధిపతి స్వాముల వారు వచ్చినారు, స్వరూపానంద స్వాముల వారు వచ్చి దీవించినారు. 60,000 మంది, అనేక మంది రాజకీయ ప్రముఖులు. అంతెందుకు చంద్రబాబు గారు మీ వియ్యంకుడు, మీ బావమరిది, నాకు చాలా సన్నిహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు అదే పనిగా హైదరాబాదు నుంచి నా కూతురి వివాహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి నేను చేసిన నా కూతురు వివాహానికి వచ్చి దీవెనలు అందించినారు. మీరు కావాలంటే మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారి చేత వివరణ తీసుకోమని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. మీరైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు, మరొకటి సిబిఐ డిమాండ్ చేస్తున్నారు. రెండింటిలో ఏదైనా కూడా సిద్ధం. ప్రభుత్వం సిట్ దర్యాప్తు చేసింది, ఈ దర్యాప్తు ద్వారా ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే స్టాండ్ అనే లేచి నిలబడే వాళ్ళ చేత విచారణ ముందే జడ్జిగా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా ఘోషిస్తున్నారు, మా ప్రభుత్వం ఇందులో నెయ్యికి బదులుగా, అది కూడా ఆయన అన్నటువంటి మాట నెయ్యిలో కలిపినట్టు కూడా కాదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అన్నప్రసాదాలు లడ్డు తయారీలో అని తీర్పు ఇచ్చిన తరువాత ఈయన గారు నియమించేటువంటి సిట్ అధికారి నుంచి ఏ రకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది, నివేదిక బయటికి వస్తుంది. అయితే మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కూడా చాలా వివరాలు నేను బయట పెట్టారు. మీతో ఏదైనా అధికారులు ఉంటే డైరెక్ట్ బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి అలాంటి సవాల్ ఏమైనా ఇస్తున్నారు? అధికారులతో మాకేం పనండి, మాకు ప్రభుత్వంతో పని. మమ్మల్ని విమర్శించింది, మా మీద దాడి చేసింది ఈ ప్రభుత్వం, ప్రభుత్వాది నేత. మేము తప్పు చేశామని చెప్పినారు, వాళ్ళ మీద మేము ఫైట్ చేస్తాం. అయితే నేను ఈవో ట్యాగ్ చేశాడు గత ప్రభుత్వంలో వాడినటువంటి నెయ్యి. అందుకే ఈవోకు మేము సమాధానం కూడా చెప్పాం కదా. ఈవోతో చర్చలు మేమేమి ఈవో స్థాయిలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈవోకు సమాధానం చెప్పినాం. ఈవో తప్పు చేశారని పదే చెప్తున్నాను నేను. ఈవో మొదట ఎందుకు ఎడిబుల్ ఆయిల్ కలిపినారు అని ప్రకటన చేసినాడు. మీరే కదా సాక్షి, మీతోనే కదా మాట్లాడింది, మాతో కాదు కదా. మళ్ళీ ఎందుకు మాట మార్చినాడు? అది కూడా పంది నూనె, పంది కొవ్వు, చేపల నూనె వాడినారని చెప్పినాడు. అయ్యా మీకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం కూడా చాలా మందికి మాంసాహారులే ఉంటారు. మనం జంతు మాంసాన్ని ఒక్కరోజు బయట ఉంచితే ఎంత కంపు కొడుతుంది. మనము అనిమల్ స్లాటర్స్ దగ్గరికి వెళితే ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది. అలాంటి దాన్ని నెయ్యిలో కలిపితే, కొండ లడ్డును బయటికి తీసుకువెళితే ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది ఒకరోజు దాటిన తర్వాత. సింపుల్ లాజిక్ కదా అది. ఆ మాత్రం కూడా తెలివి లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ఆరోపణలు కావావి. ఒక్కరోజు అనిమల్ స్లాటర్ దగ్గరికి వెళ్ళి చూడండి ఏ పరిస్థితి ఉంటుందో. కషాయంగళ్ళకి వెళ్ళి చూడండి ఎంత దుర్గంధం ఉంటుందో. మన ముక్కులు మూసుకొని మాంసాహారాన్ని కొనేటువంటి పరిస్థితి. అలాంటిది అక్కడ ఉన్నటువంటి ఆ అనిమల్ ఫ్యాట్ని నూనెగా మార్చి నువ్వు ఆ నెయ్యిలో కలిపితే చేపల వాసన ఎట్లా ఉంటుందండి? చేప ఎండితేనే ఒక వీధంతా వస్తుంది వాసన. చేప నూనె ఎంత దుర్గంధం కొడుతుంది. దాన్ని కలిపినారని చెప్తాడు ఆయన మహానుభావుడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడటమేనా? చెప్పండి, మీ ప్రశ్న వేయండి. అంటే మీరు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా 2 సార్లు పనిచేశారు, బోర్డు సభ్యుడిగా 3 సార్లు పనిచేశారు. 3 సార్లు పనిచేశారు. అయితే ఈ రోజు భక్తుల్లో అనేక అపోహలు ఉన్నాయి కాబట్టి ప్రాయశ్చిత్తంగానే మేము ఈ రోజు శాంతి హోమం చేసాము. అపోహలు టీటీడీ చేసినటువంటి శాంతి రాజుగారు భక్తుల్లో కాదు అపోహలు ఉండేది. చంద్రబాబు మెదడులో కుళ్ళుంది.
ఆ కుళ్ళును వెలికి తీసినాడు, మా మీద విషప్రయోగం చేసినాడు. డెఫినెట్గా అంతో ఇంతో సక్సెస్ కూడా అయినాడు, అది కూడా మేము ఒప్పుకోవాలా. ఎందువల్లంటే ఆయన చేతిలో కొన్ని వందల మీడియా సంస్థలు ఉన్నాయి, లక్షలాది ఆ సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగేటువంటి మనుషులు ఉన్నారు. తద్వారా ప్రజల్లోకి బలంగా చొప్పించగలిగినాడు. కనుక ప్రజలందరూ కూడా వినేసినారు కాబట్టి శుద్ధి చేస్తాము అని చెప్పినాడు. అట్లా అసలు జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఏడాది ఇప్పుడున్న శ్రావణ మాసంలో పవిత్రోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఈ దోషం పోయింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు శాంతి నేనంటే నేను ఇంతకుముందు మాట్లాడేశా రాజు గారు, మీరు మళ్ళీ కొత్తగా వచ్చినట్టుగా ఉండదు, దాని విషయం చెప్పేశా. లోకేష్ గారు తిరుపతిలో కూడా అంటే బహిరంగ సవాళ్ళకి రావాలి, నేను ఇక్కడే ఉంటాను అట్లా కూడా నేను ఇక్కడే ఉంటానన్నాడు, అప్పుడే వెళ్ళిపోయినాడండి ఆయన. ఎందుకు వెళ్ళిపోయాడు? వాడని నెయ్యిని కూడా వాడారంటూ ఒక దుష్ప్రచారం అయితే ఇప్పటికీ బలంగా తీసుకెళ్తున్నారు. ఏం చూడాలంటారు? ఏం చేద్దామండి? చంద్రబాబు గారికి గొంతు పెద్దది, మన గొంతు మూగది. నిజం గొంతు చిన్నది, అబద్ధం గొంతు చాలా చాలా విశాలమైంది. చంద్రబాబు గారి గొంతు శకుని కన్నా, గోబెల్స్ కన్నా, ప్రపంచంలో ఉన్నటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళందరికంటే కూడా, వాళ్ళందరి కలిపితే ఎంత అవుతాయో ఒక చంద్రబాబు గారి వాయిస్ అంత పెద్దది. ఆయన చెప్పగలడు, ఏమైనా మాట్లాడగలడు, నడుస్తుంది. ఇప్పటికైనా ఈ వివాదానికి ఎప్పటిలాగా పుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయి? ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలి? ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలి? దీని మీద నువ్వు మామూలుగా అంటూ ఉంటారు, మా మీద బురదేశావు, మమ్మల్ని కడుక్కోమని చెప్తారు, మా మీద మసిగుడ్డ పూశారు, మేము తుడుచుకోవాలా అని. ఈరోజు చంద్రబాబు గారు వేసింది బురద కాదు, మసిగుడ్డ కాదు. 140 కోట్ల మంది హిందువుల జీవితాల మీదనే దెబ్బ వేసినాడు. మమ్మల్ని దెబ్బ కొట్టడం కోసమని వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూను అపవిత్రం చేసినారు. ఇది మాకు కాదు నష్టం, మాకంటే ఎక్కువగా హిందువులకు నష్టం. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి నష్టం. మా బాధ అది, అలా అర్థం చేసుకోండి. నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగాను సభ్యుడిగా మాత్రమే కాదు మాట్లాడుతున్నది. నాకు వెంకటేశ్వర స్వామి ఏ ఒక్కరికి ఇవ్వనంత అవకాశం ఇచ్చినాడు. ఇప్పటి వరకు ఆలయ చరిత్రలోనే 3 సార్లు సభ్యుడు, 2 సార్లు అధ్యక్షుడు అయినటువంటి వాడు నేను ఒక్కడినే. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నన్ను నాస్తికుడో, క్రిస్టియానో, మరో ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారో, కానీ ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం కనుక ఆ భగవంతుని భక్తునిగా నేను చెప్పాల్సినటువంటి విషయాలు చెప్తున్నాను. ఇంకోవైపు రూల్స్ రీల్స్ అంటే ముఖ్యంగా తమిళ వాళ్ళు నాన్ వెజ్ లడ్డు కావాలి, లడ్డు కావాలి ట్రోల్స్ ఏం చేయగలరు? దానికి చంద్రబాబును నిందించాల్సినటువంటి ప్రశ్న, నన్నేస్తే నేను దోషిగా చేస్తే నేనేం సమాధానం చెప్పండి. ప్రభుత్వం పెట్టాలి. చంద్రబాబు పొరపాటు జరిగింది అని ప్రకటన ఇవ్వాలి. నారాయణప్ప గారు నిన్న నేను బహిరంగ ప్రకటన ఇచ్చినాను ఒకటి. నేను మాట్లాడింది గౌరవనీయ కిరణ్ గారు ఈనాడులో మొత్తం అంతా కూడా వేయాలనని నేను మళ్ళీ మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందువల్లంటే నాకు గౌరవం ఉన్నది, మేము చెప్పినటువంటివి రావాల్సిన పని ఉన్నదని మేము మీ ద్వారా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.